హలో హాయ్ నమస్తే బాస్, నేను మీ అఫ్రోజ్. వెల్కమ్ టు అవర్ హెలో ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, మన నెల్లూరు సిటీలోని మనకి పొదలకూరు రోడ్లో ఉన్న నేతాజీ నగర్ ఏరియాలోని మెయిన్ రోడ్ కి దగ్గరగా మంచి క్లాస్ ఏరియాలోని ఒక అపార్ట్మెంట్ లో ఫ్లాట్ అయితే తీసుకొచ్చాను మీకోసం. అయితే ఫ్లాట్ అయితే లోపల చూస్తే చాలా ఓన్ గా దగ్గరుండి మరి వాళ్ళు అపార్ట్మెంట్ లో ఫ్లాట్ తీసేసుకొని ఇంటీరియర్ వర్క్ అంతా నీట్ గా చేయించుకున్నారు దగ్గరుండి వాళ్ళు. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు G+5 అండి ఫ్లోర్. మనకి టోటల్ గా ఇది అపార్ట్మెంట్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ వస్తుంది, కానీ మనకి దీంట్లో ఫ్లాట్ మాత్రం ఈస్ట్ ఫేసింగ్ తో వస్తుందండి. ఫ్లోర్ కి 3 ఫ్లాట్స్ ఉంటుంది. దీంట్లో 2 డబుల్ బెడ్రూమ్, ఒక ట్రిపుల్ బెడ్రూమ్ అండి. అట్లాగే మనకి ఏంటంటే మీకు లోపల కూడా ఒకసారి చూపిస్తాను, నీట్ గా చూడండి. వీడియోలో కన్నా మీరు డైరెక్ట్ గా ఒకసారి ఇక్కడికి వచ్చి డైరెక్ట్ గా చూసి అన్ని విజిట్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం మెయిన్ డోర్ లో నుంచి అయితే ఎంటర్ అయ్యామండి. ఇప్పుడు మనకి ఈ హౌస్ లో అన్ని విండోస్ కి కూడా మనకి ఏంటంటే మెష్ ఉందండి. మనకి దోమలు కానీ అట్లా ఏమి ఇబ్బంది ఉండవు, టోటల్ మెష్ అయితే ఉంది. అట్లాగే మీరు చూడండి, హాల్ కూడా చూడండి చాలా స్పేసీస్ గా ఉంది. అట్లాగే ప్రతి గోడకి ఏంటంటే మనకి హాల్లో కానీ బెడ్రూమ్ లో కానీ కిచెన్ లో కానీ వాళ్ళకి వచ్చేసి టైల్స్ ఉంటాయండి. టైల్స్ వచ్చి ఈ విధంగా డిజైన్ ఉంటుంది మీకు చాలా. అట్లాగే మనకి పిఓపి అవైలబుల్ లో ఉంది. అట్లాగే వెంటిలేషన్ కూడా చాలా చక్కగా ఉంది, మీకు బాగుంది. అట్లాగే టీవీకి సంబంధించి కబోర్డ్ కూడా చూడండి, ఇంటీరియర్ చూడండి ఎంత చక్కగా ఎంత మోడర్న్ గా చేయించుకున్నారు. ఈ ఇంట్లో ఏంటంటే మీకు వాళ్ళు టోటల్ గా 20 lakhs వరకు ఖర్చు పెట్టి ఇంటీరియర్ చేయించుకున్నారండి. ఇది మనకి టోటల్ గా 1510 SFT తో వస్తుంది. 3 BHK ఫ్లాట్ అండి ఇది. చూసారు కదా, మనకి ఇక్కడ ఏంటంటే మనకి సపరేట్ గా పార్టీషన్ అనేది చేశారు. ఇక్కడ సపరేట్ గా పార్టీషన్ చేశారు. హాల్ నుంచి పార్టీషన్ చేసి మనకు ఇది మొత్తం కూడా మనకి ఓపెన్ డైనింగ్ చేశారు. చూడండి ఇక్కడ అంతా డైనింగ్ చూడండి, చాలా స్పేసెస్ గా చాలా పెద్దదిగా ఉంది అసలు ఈ డైనింగ్ కూడాను. చూడండి, డైనింగ్ లో కూడా మనకి ఏంటంటే మనకి ఫాల్ సీలింగ్ చాలా చక్కగా ఉంది. ఇది నేను చెప్పాను కదా ఇందాక, మీకు ప్రతి వాల్ కి ఏంటంటే టైల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ ఈ డైనింగ్ లో కూడాను. అట్లాగే డైనింగ్ సంబంధించిన ఏమైనా సామాన్లు ఉంటే ఇక్కడ మీరు ఇక్కడైతే మీరు షో చేసుకోవచ్చండి. అట్లాగే వచ్చేసి మీకు బెడ్రూమ్ 1 చూపిస్తాను మీకు. ఇది బెడ్రూమ్ 1 అండి. ఇది మనకు చూడండి చుట్టూ కూడా మనకి ఫాల్ సీలింగ్ చాలా చక్కగా ఉంది. అట్లాగే కబోర్డ్ వర్క్ చూడండి, మంచి కాంబినేషన్ కలర్స్, మంచి క్లాసికల్ పెయింట్స్ అయితే వాడున్నారు మీకు ఇక్కడ. అట్లాగే విండో కూడా ప్రొవైడ్ చేస్తున్నాడు. విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఉందండి. మనకి విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. అలాగే మీకు బెడ్రూమ్ 2 చూపిస్తాను. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. మనకి ఏంటంటే 6x6 మంచం అయితే కరెక్ట్ గా పట్టద్దు మీకు. దీంట్లో కూడా ఏంటంటే విండో ప్రొవైడ్ చేస్తున్నారు, ఫాల్ సీలింగ్ ఉంది. అట్లాగే మంచి కాంబినేషన్ కలర్ తో మనకి కబోర్డ్ వర్క్ చేస్తున్నారు, చాలా చక్కగా ఉంది మీకు. దీనికి ఏంటంటే అటాచ్డ్ బాత్రూమ్ అంటూ ఏం లేదండి మనకు. నెక్స్ట్ ఏంటంటే మీకు మాస్టర్ బెడ్రూమ్ అండి, కింగ్ బెడ్. మీకు నెక్స్ట్ కింగ్ బెడ్రూమ్ చూపిస్తాను. ఇది మనకు చూసారు కదా, చాలా స్పేసీస్ గా ఉంది. మాస్టర్ బెడ్రూమ్ అయితే మనకు ఫాల్ సీలింగ్ అట్లాగే మంచి కాంబినేషన్ కలర్ ఇక్కడ కూడా ఏంటంటే కబోర్డ్ వర్క్ అయితే చేస్తున్నారు. చూసారు కదా, ఈ పక్క కూడా ఏంటంటే మనకు టైల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. అట్లాగే మనకి మాస్టర్ బెడ్రూమ్ కి బాల్కనీ కూడా అవైలబుల్ లో ఉంది ఇక్కడ. అట్లాగే ఈ బెడ్రూమ్ లో చుట్టూ విండోస్ ఉన్నాయి, ఒక 3 విండోస్ ఉన్నాయి. మనకి వెంటిలేషన్ చాలా చక్కగా ఉంది మీకు. అట్లాగే విత్ అటాచ్డ్ బాత్రూమ్ అండి ఇది. ఈ బాత్రూమ్ కూడా చూడండి చాలా స్పేసీస్ గా ఉంది మీకు, చాలా పెద్ద బాత్రూమ్ అండి. చూసారు కదా, మీకు 3 బెడ్రూమ్స్ అయితే నేను చూపించేసాను. నెక్స్ట్ ఏంటంటే మీకు కిచెన్ చూపిస్తాను. ఇక్కడ డైనింగ్ లో నుంచి పూజ గది ఉందండి. పూజ గది ఆనుకునే మనకి కిచెన్ ఉంది. ఈ పూజ గది కొంచెం స్పేసీస్ గానే ఉంది మనకు. ఇక్కడ మీకు చిల్డ్రన్ బెడ్రూమ్ కి నేను బాత్రూమ్ లేదన్నాను కదండి. ఇక్కడ ఏంటంటే బయట ఇచ్చాడు, కామన్ బాత్రూమ్ ఇచ్చాడు ఇక్కడ సపరేట్ గాను. నెక్స్ట్ వచ్చేసి మీకు కిచెన్ అండి ఇది. ఈ కిచెన్ కూడా చూడండి చాలా స్పేసీస్ గా ఉంది మీకు, చాలా ఓపెన్ గా ఉంది అసలు. టోటల్ మనకి ఏంటంటే కబోర్డ్ వర్క్ ఉందండి. చూడండి మళ్ళీ ర్యాక్స్ కానీ అన్ని మంచి మంచి కంపెనీ వాడున్నారు మీకు అన్ని కూడాను. బాగా ఓన్ గా అయితే దగ్గరుండి మరి దేంట్లో కాంప్రమైజ్ అయితే అవ్వలేదండి, చాలా చక్కగా చేయించుకున్నారు. ఇక్కడ ఏంటంటే కిచెన్ నుంచి సర్వీస్ పాయింట్ ఇచ్చారండి.
ఇది కూడా చాలా స్పేసియస్ గా ఉంది. మీకు దీన్ని ఒక రకంగా సర్వీస్ పాయింట్ అనుకోవచ్చు, లేదా మీరు బాల్కనీ అని అనుకోవచ్చు. ఇక్కడ ఏమైనా వాషింగ్ మిషన్ కానీ అట్లా అదర్వైజ్ ఏదైనా సరే మీరు ఇక్కడ పెట్టుకోవచ్చు, వాడుకోవచ్చు అండి. ఫ్రెండ్స్, ఫ్లాట్ అయితే చూసారు కదా, అసలు అద్భుతంగా ఉంది. చాలా ఓన్ గా చేయించుకున్నారు. మీరు వీడియోలో కన్నా డైరెక్ట్ గా విజిట్ చేయండి, చాలా నచ్చుతుంది. దీనికి ఏంటంటే కార్ పార్కింగ్ కూడా అవైలబుల్ లో ఉంది కింద మనకు. అట్లాగే ఈ ఫ్లాట్ కి వచ్చేసి మనకి 8 అంకణాల సైట్ వరకు వచ్చిందండి కింద వచ్చేసి. అట్లాగే మీకు ఇంకా దీని కాస్ట్ వచ్చేసి ఫైనల్ గా ఓన్లీ 70 lakhs చెప్తున్నారు. నేను ఒకటే చెప్తాను, మీకు రేట్ అయితే తగ్గాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒకసారి ఫ్లాట్ వచ్చి చూడండి. చూసిన తర్వాత మీకు దానిలో ఎంత వర్క్ ఉండేది, అంటే ఎంత వర్క్ చేస్తున్నారు ఏందని మీకు కనిపిస్తుంది. దాన్ని బట్టి మీరు రేట్ కూడా డైరెక్ట్ ఓనర్ తో బార్గెన్ చేసుకోవచ్చు. అలాగే ఇటువంటి ప్రాపర్టీస్ మా దగ్గర ఇంకా చాలా చాలా ఉన్నాయి. మీకు ఒకవేళ ప్రాపర్టీ నచ్చినట్లయితే లైక్ చేయండి, వేరే వాళ్ళకి షేర్ చేయండి. మన ఛానల్ మీరు కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.